హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు టమాటా బజ్జీ ఎలా చేయాలో చెప్పాలి అనుకుంటున్నాను. చాలా బాగుందండి, నిజంగా మీరు కూడా ట్రై చేయండి. అచ్చం బజ్జీ మిర్చి బండి దగ్గర ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉందండి. నేనేదో రెసిపీ చేసి మీరు చూస్తారని చెప్పట్లేదు, ట్రూగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. ముందుగా శనగపిండి తీసుకోవాలి. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా తినే సోడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకొని, ఎక్కువ వాటర్ కూడా కలుపుకోకూడదండి, కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి పిండిని. తర్వాత టమాటాలు తీసుకోవాలండి. టమాటాలు ఇలాగే ఉంచేసుకోండి, ఏం కోయక్కర్లేదు. మీకు ఎన్ని టమాటాలు కావాలితే అన్ని టమాటాలు తీసుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ టమాటాలని ఆ పిండిలో ముంచుకుని ఇలా వేసుకోవాలండి. సో చూడండి, అవి వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఆ టమాటాలని హారిజంటల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా ముక్కలు తీసేసుకోవాలండి. ఇలా లోపల పార్ట్ అంతా తీసేసుకోవాలి. మీరు ఎన్ని టమాటా బజ్జీ వేసుకుంటే అన్ని టమాటాలను తీసేసుకుని ఇలా వేసేసుకోండి. తర్వాత వీటిని ఏం చేయాలంటే మెత్తగా చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా ఉన్నా కూడా బాగోదు, బాగా మెత్తగా చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు గుళ్ళు వేయాలండి. గుళ్ళుని ఏం చేయాలంటే ఫ్రై చేసుకున్న తర్వాత పైన పొట్టు అంతా తీసేయాలండి, అప్పుడు గుళ్ళు వేయాలి. అలాగే కార్న్ చిప్స్ వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. అలాగే మరమరాలు వేసుకోండి. దీంట్లో ఎక్కువ తక్కువ అనేం లేదు, మీకు ఇష్టంగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. మీరు ఎక్కువ పులుపు తినే పలం అయితే ఎక్కువ పిండుకోండి, లేదు తక్కువ తింటామనుకుంటే తక్కువగా పిండుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలుపుకొని చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇలా ముద్దగా చుట్టుకుని శనగపిండి చూడండి కప్పులా ఉన్నాయి కదా, దాంట్లో పెట్టుకోవాలి. అంతే, టమాటా బజ్జీ రెడీ అండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందో. చెప్తున్నాను కదండి, అచ్చం బజ్జీ మిర్చి షాప్ దగ్గర ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్.